రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కనవేని చక్రధర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందని బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలలో 6 గ్యారంటీ పథకాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రభుత్వ ఆర్టీసీని అలాగే కరెంటు బిల్లు 8 కోట్లు ప్రభుత్వంకు కట్టక బకాయిలో ఉన్నారని, సామాన్య ప్రజలకేమో కట్టకపోతే పవర్ కట్ చేస్తారని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి కేటీఆర్ డబ్బు మద్యం ఓటర్లకు పంచి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్, ఓరుగంటి తిరుపతి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. అసెంబ్లీ ఎలక్షన్లలో మరి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన ప్రజలందరికీ, అదేవిధంగా ముస్తాబాద్ మండల ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముస్తాబాద్లో అత్యధికంగా ఓట్లేసి టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తక్కువన్నా కూడా ఓట్ల విషయంలో వారితో సమానంగా మనం ఈ మండలంలో తేలినందుకు కార్యకర్తలందరికీ, నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిన్న మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిన్ననే వారు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ గత 5 రోజుల నుండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పనికిరాని మాటలు మాట్లాడుతూ అధికారం ఇంకా చేపట్టనే లేదు, పదవి బాధ్యతలు చేపట్టనే లేదు, పథకాలు అందలేదని, పథకాలు లేట్ చేయొద్దని అని చులకన మాటలు మాట్లాడుతూ ప్రజల్లో చులకన అవుతున్నారు. కేసీఆర్ మొదటి ముఖ్యమంత్రి అప్పుడు వారే చెప్పారు, మరి ఎవరికైనా 6 నెలల గడువు ఇవ్వాలి, 6 నెలల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం పనితీరును పరిశీలించవలసిన అవసరం ఉంటుందని కేసీఆర్ గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు. మరి ఈరోజు వారు ఒకటే పనిగా సోషల్ మీడియాలో బాహటంగా మాట్లాడుతూ ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. దీనికి హైకమాండ్ ఉంటుంది, తప్పు చేస్తే వాళ్ళు ఎంబడ దొరకబడతారు, తప్పు అని చెప్తారు, తప్పు చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండదు. దయచేసి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ 6 నెలలు ఓపిక పట్టండి. 6 నెలల తర్వాత మేమేమైనా తప్పులు చేసి అప్పుడు చూపండి. దీనికి గవర్నమెంట్ కుదుట పడాలంటే కొంచెం టైం పడుతుంది. ఆర్థికంగా దివాళీ తీసినావు, 6,000 కోట్లు ఉన్న రైతు బంధుకున్న డబ్బులన్నీ బిల్స్ ఇచ్చేసినావు, ఖజానా ఖాళీ చేసినావు, ఒక ప్రణాళిక ప్రకారం ఖజానా ఖాళీ చేసినావు. ఇలా గవర్నమెంట్కి ఎట్లయినా కాంగ్రెస్ వస్తుంది, ఇబ్బందులు పెట్టడంలో ఆలోచనతో ఖజానాతో ఖాళీ చేసావు, రూపాయి లేకుండా చేసావు. మరి అవన్నీ సరిదిద్దుకోవాల్సిన సమయము మరి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా సోనియా గాంధీ ఏవైతే 6 పథకాలు చెప్పిందో 6 పథకాలు మీ ముఖం మీద గుద్దినట్టు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఖచ్చితంగా అమలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, రేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం రేపు కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముస్తాబాద్లో 11 గంటలకు ఉంటుంది. కాబట్టి కార్యకర్తలు కూడా అందరూ కూడా, మండల కార్యకర్తలు కూడా అందరూ రావాల్సిందిగా